బట్టతలతో బాధపడుతున్నారా? ఆధునితనమైన పద్ధతిలో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయబడును. ఫేస్ క్లినిక్ హైదరాబాద్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ చందు శ్రీనివాస్ గారు. హలో సార్. హలో అండి. సార్, ఎట్టకేలకు ఈసీ గాజు గ్లాసు గుర్తుని జనసేన పార్టీకి కేటాయించేసింది. సో ఈ నెల 22న నామినేషన్ కూడా వెళ్తున్నారు పవన్ కళ్యాణ్. సో మొత్తానికి ప్రజా కాంగ్రెస్ పార్టీ 3 సార్లు హైకోర్టులో దాఖలు చేసింది గాజు గ్లాసు గుర్తు మాకే కేటాయించారని. సో ఈ అడ్డంకులన్నీ తొలగించుకొని ముందుకు వెళ్ళినట్టేనా, ఇంకా ఏమైనా ఉన్నాయంట? అన్ని అవరోధాలు అధిగమించినట్టే. ఎందుకంటే శ్రీరామనవమి రేపు. శ్రీరామనవమికి ముందే అన్ని రాముల వారు అంతా మంచి చేసినట్టుగా కనపడుతుంది. ఎందుకంటే మొదటి నుంచి కూడా ఈ అధికార పార్టీ దీని వెనక ఉంది. ఆ ఇండిపెండెంట్ పోటీ చేయించడం ఇవన్నీ కూడా రకరకాల ప్రయత్నాలు జరిగి ఆ పార్టీ సింబల్ వాళ్ళకి రాకుండా చేయడానికి రకరకాల ప్రయత్నం చేసింది అధికార పక్షం. అది నో డౌట్ ఎట్ ఆల్. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో హైకోర్టుకి వెళ్తాం. ఎలక్షన్ కమిషన్ ఆల్రెడీ సుజిత గారు మనం చాలా ఇంటర్వ్యూలో చేసుకున్నాం. 324 ఆర్టికల్ ప్రకారం వాళ్ళు ఎవరికి ఏ గుర్తు ఇవ్వాలా, ఏది ఫ్రీ సింబల్ ఇవ్వాలా, ఏది రిజర్వ్ చేయాలని వాళ్ళు తెలుసు. దాని ప్రకారం ఆల్రెడీ ఇచ్చినప్పుడు మనం కూడా అంతకుముందు ఇంటర్వ్యూలు కూడా చేసాం. దీని కన్ఫ్యూజన్ ధోరణిలో గాజు గ్లాస్ రావట్లేదు, రేపు సైకిల్ గుర్తు మీద పోటీ చేయాలా, రకరకాల ఇది ఆ పార్టీకి ఎప్పుడు లేని విధంగా జనంలో గందరగోళం అయోమయం. అసలు గాజు గ్లాస్ వస్తుందా రాదా అనేది. ఎందుకంటే మన సినిమాలో కూడా గాజు గ్లాస్ పెట్టాడు కదా, బాగా హైలైట్ అయింది. ఆ పాయింట్ ఆఫ్ అప్పటి నుంచి ఎట్లయినా రాకుండా చేయాలని హైకోర్టులో పలు దఫాలుగా కేసులు వేశారు, రకరకాలు చేస్తే ఈరోజు హైకోర్టు అంతిమంగా తిరుపతి హైకోర్టు ఇచ్చేసింది. డెఫినెట్గా ఇది జనసేనకు ఉన్నది, ఆల్రెడీ ప్రజాక్షేత్రంలో ఉన్నది, వాళ్ళకే ఎలకేట్ చేసింది ఎలక్షన్ కమిషన్. వాళ్ళ రూల్ ప్రకారం వాళ్ళు తెచ్చుకున్నారు కాబట్టి ఇది మీకు ఇవ్వలేము అని చెప్పేసి వాళ్ళు పెట్టుకున్న పిటిషన్ని అమరావతి హైకోర్టులో కొట్టేశారు. కాబట్టి ఈ రోజు నుంచి ఇక గాజు గ్లాసు ఎవరిది అంటే పవన్ కళ్యాణ్ది, జనసేనది అనేది క్లారిటీ వచ్చేసింది. కాబట్టి ప్రజాక్షేత్రం వెళ్ళటమే తరువాయి. లేకపోతే మీరన్నట్టు రెండో పాయింట్, రేపు 22వ తారీఖు ఎలక్షన్ ఇక ఆల్రెడీ షెడ్యూల్ వచ్చేసింది కాబట్టి 22వ తారీఖు మంచి రోజు అని చెప్పి ఆ రోజున భారీగా ఆ రోజు స్ట్రెంత్ అనేది పవన్ కళ్యాణ్ స్ట్రెంత్ అనేది చూపించబోతున్నాడు అనేది తెలుస్తుంది. ఎందుకంటే ఆయన ఇంకా ప్రజాక్షేత్రంలో అసెంబ్లీలో అడుగు పెడుతున్నాడు, ఆల్రెడీ డిసైడ్ అయిపోయింది. ఆయన ఓడించడానికి రకరకాలుగా మండలానికి, చివరికి మొన్న మండలానికి ఒకళ్ళే కాకుండా ప్రతి గ్రామానికి ఒకరిని వైసీపీ కీలకమైన సీనియర్స్ని పెట్టి ఎట్టయినా కానీ ఓడించాలి పవన్ కళ్యాణ్ గారిని కృతనిశ్చయంతో అధికార పార్టీ ఉన్నది. కానీ అది వాళ్ళ కోరిక నెరవేరదు. ఈసారికి పవన్ కళ్యాణ్ అఖండ మెజార్టీతో అక్కడి నుంచి పిఠాపురం గెలవబోతున్నాడు. దానికి అనేక కారణాలు ఉన్నాయి. ప్రజలు ఒక పార్టీ నాయకుడు మా ఊరు వచ్చి మా పిఠాపురం పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్నాడు అనేది వాళ్ళ హక్కును చేర్చుకుంటున్నారు. ఎక్కడికి వెళ్ళినా ఇంతకుముందు పవన్ కళ్యాణ్ వేరు, మొన్నటి నుంచి పిఠాపురం నుంచి వేరు. ఎందుకంటే ప్రతి ఇంటికి వెళ్తున్నాడు, వాళ్ళతో పాటు కూర్చుంటున్నాడు, మమేకం అవుతాడు. ఇది ప్రజలు కోరుకుంటుంది, అది ఓన్ చేసుకుంటున్నారు. మా కుటుంబంలో ఎందుకంటే మొన్న అయితే ఒక ఇంటర్వ్యూలో నా బిడ్డలు ఈ రోజు నుంచి నాకు 3వ కొడుకు పవన్ కళ్యాణ్ అయ్యా, ఆయనకి మరి ₹1,00,000 ఓట్లు వేస్తా ఇయడానికి రెడీగా ఉన్నారు కదా అధికార పార్టీ, 1,00,000 ఓటుకి ఇస్తామంటే 1,00,000 ఇచ్చినా మేము పవన్ కళ్యాణ్కి ఓటేస్తాం డిసైడ్ అయిపోయారు అక్కడ. కాబట్టి అక్కడ వంగాగీత గారికి ఎంపీ నుంచి ఎమ్మెల్యేకి పోటీ చేస్తుంది. ఈసారి ఆమెకి అపజయం తప్పదు. అదే సమయంగా అంతకుముందు పెండెం దొరబాబు ఆయనకి సీట్ ఇవ్వలేదు కాబట్టి ఆయనగా అంతంత న్యూస్ ఎక్స్ అనే ఇంగ్లీష్ ఛానల్ కూడా ఒక సర్వేని ఇచ్చింది సార్. అందులో చూసుకున్నట్లయితే ఏపీలో మనకి ఎంపీ స్థానాల్లో మొత్తం కూటమి కలిపి 18 స్థానాలు గెలుచుకుంటుంది, వైసీపీ మాత్రం 7 స్థానాలే గెలుస్తుంది అని ఇచ్చింది సార్. ఈ రకంగా చూసుకుంటే ఎమ్మెల్యే స్థానాల్లో కూడా ఇక్కడ కూటమి గెలిచే అవకాశం మనకు కనిపిస్తుందా? సో గత ఎన్నికల్లో మనం చూసుకున్నట్లయితే ఎంపీ స్థానంలో 22 స్థానాలు గెలుచుకుంది వైసీపీ. ఇంత ఎక్కువ చేంజ్ కనిపిస్తుందా అని కూడా ప్రజల్లో చర్చ నడుస్తూ ఉంది. అంటే ఇప్పుడు వాళ్ళు టైమ్స్ ఆఫ్ ఇండియా వాళ్ళ ప్రకారం 24 వైసీపీ అంటున్నారు. మరి అది మరీ దారుణంగా ఉంది. ఇప్పుడు వీళ్ళే మీరు చెప్పినట్టు మీరు అన్నట్టు చూశారు, 17 స్థానాలు టీడీపీ, 7 స్థానాలతో వైసీపీ పరిమితం అయ్యింది అనేది. అది ఇప్పుడు ఇక 26 రోజులు చేతిలో ఉన్నాయండి. వచ్చే నెల 13 ఎలక్షన్. కాబట్టి ప్రజలు అంత తేలిగ్గా ఈ సర్వేలు కూడా అంతుపట్టదు ప్రజల నాడి ఏంటి అనేది, ఎవరిని ఏం చేయాలి ఏంటి అనేది. కూటమి బలంగా వెళ్తున్నారు, ఒక విధానంతో వెళ్తున్నారు. పవన్ కళ్యాణ్ గారి యొక్క ఇది అనేది కనపడుతుంది. సర్వే వచ్చేసి కంప్లీట్ గా వైసీపీకి సపోర్టింగ్ గా వస్తుంది, ఇంకో సర్వే చూస్తే ఏమో కంప్లీట్ గా కూటమికి సపోర్టింగ్ గా వస్తుంది. నమ్మటానికి ఏం వీల్లేదు. ఎందుకంటే అతనికున్న సాలిడ్ ఓట్ బ్యాంకు, ప్రజా పథకాలు, వెల్ఫేర్ స్కీమ్స్ అనేది అతనికి జగన్మోహన్ రెడ్డి గారికి ఈ రోజుకు ఉన్నాయి. అదే సమయంలో ఆయన పట్ల వ్యతిరేకత ఉన్నది. ఎందుకంటే మనం ఎప్పుడు చాలా డిస్కషన్ చేసుకున్నాం. స్పెషల్ స్టేటస్ తీసుకురాపోవటం కావచ్చు, మద్యం విడతల వారీగా మద్యపాన్ని నిషేధిస్తానని మద్యం ఏర్లై పారుతుంది, జాబ్ క్యాలెండర్ లేదు, పరిశ్రమలు లేవు, ఇవన్నీ కూడా ఆయనకి అవరోధమే. పోలవరం పూర్తి కాపాడు, ఇవన్నీ ఒక ఎత్తు అయితే తన ఇంట్లోనే తన సిస్టర్సే డైరెక్ట్ అటాక్. నిన్నైతే సునీత గారు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా అసలుకి అవినాష్ రెడ్డికి ఎన్ని కాల్స్ వెళ్ళి మా నాన్నగారిని దీన్ని ఎవరు అనుకున్నారు, తన్నే అంటిపెట్టుకొని తిరుగుతున్నారని చెప్పేసి అంటున్నారు. అంటే అక్కడ పోటీ చేస్తుంది వైసీపీ అవినాష్ రెడ్డి గారు. అదే సమయంలో షర్మిల గారు పోటీ చేస్తున్నారు. వీళ్ళిద్దరు సిస్టర్స్ డైరెక్ట్ అటాక్ టు జగన్మోహన్ రెడ్డి. అంటే సొంత కుటుంబం నుంచి ఇంత ఆయన ఎక్స్పెక్ట్ చేయాలి.
సో ఇంటిని గెలిచి రచ్చ గెలవాలని అంటారు, ఆయనకి ఇంటి దగ్గరే తెప్పబడుతుంది. అదే కనపడుతుంది, ఆ సూచనలు కనపడుతున్నాయి. అనుకోని విధంగా ఇంకొకటి రాళ్ల దాడులు ఈ మధ్య మన సింగనగర్లో చూసాం. ఒకరోజేమో జగన్మోహన్ రెడ్డి గారి మీద. అది ప్రజాస్వామ్యంలో పోలీస్ వ్యవస్థ అనేది చాలా కీలకంగా ఉండాలి. సాక్షాత్తు ముఖ్యమంత్రి గారి రక్షణ లేకపోతే మిగతా పరిస్థితి, సామాన్య మానవుడి పరిస్థితి ఏంటి? సాక్షాత్తు పక్కనున్న ఎమ్మెల్యేకి రాయి తగలటం అంత ఏం చేస్తున్నట్టు పోలీసులు అనేది ఒక ప్రశ్న. ఇది విచారించాలి ఎవరైనా కానీ. ఇది ప్రజాస్వామ్యంలో మంచిది కాదు రాళ్ల దాడి అనేది. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారి మీద గాజువాకులు వేసినా, తెనాల్లో పవన్ కళ్యాణ్ పట్ల వేసినా, ఇవన్నీ కూడా ఇప్పుడు మనం ఈ దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ఆంధ్రప్రదేశ్లో పరిస్థితుంది. ఈరోజు రాళ్ల దాడితో రేపు ఏమవుతుందా, రేపు రోజు ఏమవుద్దా అనే భయంతో ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఉన్నారు. ఇది ప్రజాస్వామ్యకి మంచి పద్ధతి కాదు. ఎవరైనా దాంట్లో ఉన్న వాళ్ళని శిక్షించబడాల్సిందే. అదే సమయంలో మీరు అన్నట్టు ఒకవైపు వీళ్ళకి ఆశాజనకంగా పూర్తిగా లేదు, వీళ్ళకి లేదు. వీళ్ళేమో ఆల్రెడీ ఆల్మోస్ట్ మేము గెలిచామనే భావనలో కూటమి ఉన్నా, ఇప్పుడున్న సిచ్యువేషన్ బట్టి ఇతను పాయింట్ ఆఫ్ వ్యూ, ఇతను నాది పథకాలు వెళ్ళినాయి కదా నేనే వస్తాననే ధీమాతో ఈయన వైనాట్ 175 అంటున్నాడు, వీళ్ళే 120 సీట్లు అంటున్నారు. ఇప్పుడున్న ఆంధ్రప్రదేశ్ పరిస్థితులు అలా ఉన్నదంటే హోరావరి పోరు ఆంధ్రప్రదేశ్లో జరుగుతుందండి. ఈ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే ఈ మూడు మొదటి నుంచి మనం అనుకుంటున్నాం. ఈ పవర్ షేరింగ్ అనేది ఇప్పటికీ కూడా ఆయన నోటి నుంచి రావట్లా, చంద్రబాబు నాయుడు నోటి నుంచి. అది వస్తే కనుక అది వేరే విధంగా ఉంటుంది. ఓటు ట్రాన్స్ఫర్మేషన్ అనేది క్లియర్గా క్లారిటీగా ఈ కూటమి బొమ్మ తిరగబడుతుంది అన్నట్టు విజయం సాధించే అవకాశం స్పష్టంగా ఉంది. అది ఆయన ప్రకటించినంత వరకు ఈ అనిశ్చితి కంటిన్యూ అవుతూనే ఉంటుంది. మరి ఇంకా 13వ తారీఖు ఎలక్షను, జూన్ 4th రిజల్ట్, ఇవన్నీ వాళ్ళ చేతిలో ఉన్నాయి. కూటమి పర్ఫెక్ట్గా ముందుకెళ్ళాలి అంటే చంద్రబాబు నాయుడు గారు క్లారిటీగా ఉండాలి. ఆ పార్టీని ఆయన ఒకప్పుడు పోరాట పటిమతో చాలా కష్టాలు ఉన్నప్పుడు ఆదుకున్నాడు కాబట్టి ఆ పవర్ షేరింగ్ అనేది టికెట్ల విషయంలో త్యాగం చేశాడు కదా. 21 సీట్లు 2 ఎంపీలుగా సాక్రిఫైస్ చేసినప్పుడు పవర్ షేరింగ్ నాతో పాటు పవన్ కూడా ఉంటాడనే మాట ఎట్టి పరిస్థితులు రావాలని ప్రజలు కోరుకుంటున్నారు. పవన్ గారు కోరుకుపోవచ్చు, పవన్ గారిని అభిమానించే వాళ్ళు, అభిమానులు కావచ్చు, 89% సప్రెస్డ్ గ్రూప్స్ కావచ్చు, మా నాయకుడు కూడా సీఎం కావాలని ఉంటుంది కదా. అది చంద్రబాబు నాయుడు గారి నోటి నుంచి వస్తే మాత్రం ఈ కూటమికి విజయ అవకాశాలు మెండుగా ఉంటాయి. లేకపోతే హోరావరి పోర్లో ఏం జరుగుతుందో తెలియని పరిస్థితిలో రోజు రోజుకి ఈ అనిశ్చితి అనేది కంటిన్యూ అవుతూ ఉంటుంది. రైట్, చూద్దాం 22న నామినేషన్ తర్వాత ఇంకా ఎటువంటి మలుపులు తిరుగుతాయో, ఎలాంటి వార్తలు వినాల్సి వస్తుందో అనే విషయాలు కూడా చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్ అండి, ఈ అంశంపై మీ విశ్లేషణ అందించినందుకు. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.